నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సా పట్టణంలోని గణేష్ నగర్ 11వ వార్డులో కలకలం రేగింది. గోపాలకృష్ణ మందిరం వద్ద గల 31వ నంబర్ పోలింగ్ బూత్ లో ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దొంగ ఓటు వేయడానికి వచ్చిన సదరు యువకుడిని వెంటనే పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చెప్పే బాబు, నీ పేరేంది? ఎక్కడ ఏగలింది? ఓడిపోగలదా? నీకెవరు పిలిచింది మరి? అట్లా రావద్దు కదా. నీకు ఓటు హక్కు లేదు. ఎక్కడ ఓటు హక్కు ఉంటే అక్కడ వేయాలి. ఓటు హక్కు లేకపోతే సరే నేను కూడా కూర్చోవాలి. ఈరోజు జరుగుతున్న పోలింగ్లో 11వ వార్డులో గోపాలకృష్ణ మందిర్ దగ్గర 2 బూతులు ఉన్నాయి. అందులో ఒక బూత్లో పిల్లగాడు రిగ్గింగ్ ఓటు తీసుకొచ్చి క్యాండిడేట్ అవుతాను కానే కాదు, వేరే పిల్లగాడు వచ్చి ఒక పేరు మీద ఐడి ప్రూఫ్ లేదు, ఏం లేదు, వాడిని తీసుకొచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించిండు. ఏదైతే ఓటు వేసిండో ఆ పిల్లగాడి మీద మరియు ఎవరైతే పంపించిండో కంటెస్టెడ్ క్యాండిడేట్ పైన కూడా కేసు చేసి వారికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏజెంట్ పట్టుకున్నాడు. మా ఏజెంట్ పట్టుకున్నాడు. ఓటు వేయకన్నా ముందే పట్టుకున్నాడు. అంటే ఏసే క్రమంలో పట్టుకున్నాడు అన్న. పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఐడి కార్డు చెక్ చేసి పంపిస్తలేరు లోపలికి. ఏం చెక్ చేస్తలేరు. ఏమన్నా అంటే 16 ఐడి కార్డులు అంటున్నారు. ఆధార్ కార్డు తోటి పంపిస్తే బాగుంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తారు.